శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుష రూపేణ. అధ్యాయం 2. శ్రీ సద్గురు దర్గాస్వామి వారి జీవితం ఉత్తర భాగం. ఈ అధ్యాయంలో 1960 తర్వాత స్వామివారి జీవితంలో జరిగిన వివరాలు తెలిసినంతవరకు పొందుపరచటమైనది. స్వామివారు 1958లో దర్గాలో స్థిరపడినాక గురువులకు 60 సంవత్సరములు సేవ చేసుకుంటానని చెప్పుకున్నారు. స్వామివారి చరిత్ర వ్రాసే సమయానికి 1990 తర్వాత వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. వారందరినీ కలిసి విషయ సేకరణ చేసి ముద్రించడం జరిగింది. అట్లాగే స్వామివారు కూడా 1953 నుండి 58 దాకా వారి సాధనా పర్వంలో జరిగిన విషయాలను భక్తులతో నెమరు వేసుకునేవారు. అయితే 1960 నుండి 90 లోపల జరిగిన విషయాలు ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఆ కాలంలో వచ్చిన భక్తుల వివరాలు కూడా ఈ గ్రంథానికి విషయ సేకరణ చేసే సమయానికి ఎక్కువ లభించలేదు. మహబూబ్ సుభాన్ స్వామి వృక్షం వద్ద స్వామి అమ్మయ్యలు సాధన చేసేవారు. ఒక సమయంలో వారికి ఆ వృక్షం నుండి దత్తాత్రేయ స్వామి చిన్న బాలుడి రూపంలో దర్శనమిచ్చి వెళ్ళి దర్గాలోని సమాధుల్లో అదృశ్యమైనాడు. శ్రీ మహబూబ్ సుభాన్ స్వామి విషయంలో స్వామి ఈ క్రింది వృత్తాంతాన్ని చెప్పేవారు. మహబూబ్ సుభాన్ గారు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు ఒక స్త్రీకి సంతానం కలుగలేదు. ఆమె ఆ ప్రాంతంలో ఉన్న ఒక సిద్ధపురుషుని ఆశ్రయించి ప్రార్థన చేయగా ఆయన ఆమె తరపున పరమాత్మను ప్రార్థన చేసి ఆ స్త్రీకి సంతానయోగం ఉందా అని అడిగాడు. సృష్టికర్త ఆమెకు సంతానయోగం లేదని తెలిపాడు. ఆ సిద్ధపురుషుడు అదే విషయాన్ని ఆ స్త్రీకి తెలియజేశాడు. కొంతకాలం గడిచినాక ఆ స్త్రీ సుభాన్ స్వామిని ఆశ్రయించి సంతానం కొరకు ప్రార్థించింది. మహబూబ్ సుభాన్ స్వామి కొంత సమయం మౌనంగా ఉన్నాక ఆ స్త్రీతో, అమ్మా, నీకు ఒక మగబిడ్డ కలుగుతాడు అని చెప్పారు. ఆ స్త్రీ ఆమెతో వచ్చిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై, మగబిడ్డ పుడతాడా అని బిగ్గరగా అడుగగా, అమ్మా, నీకిద్దరు పిల్లలు పుడతారని అన్నాడు ఆయన. ఈ హఠాత్ పరిణామానికి వారు ఆశ్చర్యంగా, 2 పిల్లలా అని అనగా, అమ్మా, నీకు 3 పిల్లలు పుడతారు తల్లి అని చెప్పారు. వారు తేరుకొని జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకుని తాము మాట్లాడితే ఇంకొక బిడ్డనిస్తాడేమోనని భయపడి మౌనంగా ఆయనకు ప్రణమిల్లి ఆయన అక్కడ నుండి నిష్క్రమించారు. 1 సంవత్సరం తర్వాత ఆ స్త్రీకి ప్రసవం అయ్యి ఒక మగబిడ్డ జన్మించినాడు. వారు కృతజ్ఞతాసూచకంగా ఆ బిడ్డనెత్తుకుని మహబూబ్ స్వామి ఆశీస్సులకు ఉత్సవంగా బయలుదేరి వెళ్లారు. దారిలో వారికి మొదట సంప్రదించిన సిద్ధపురుషుడు తారసపడ్డాడు. అతను ఆ స్త్రీకి మగబిడ్డ పుట్టాడని తెలుసుకుని ఆశ్చర్యంగా సృష్టికర్తకు ప్రార్థన చేసి అది ఎట్లా సాధ్యమని విచారించాడు. అప్పుడు సృష్టికర్త, నాయనా, నీవు ఆ స్త్రీకి సంతానయోగం ఉందా లేదా అని మాత్రం అడిగావు. కానీ మహబూబ్ సుభాన్ తన తపోశక్తిని ధారపోసి ఆ స్త్రీకి సంతానాన్ని ప్రసాదించాలని గట్టిగా ప్రార్థన చేశాడు. అందువల్ల అతని ప్రార్థనను మన్నించి ఆ స్త్రీకి సంతానయోగం లేకపోయినా బిడ్డను ప్రసాదించాను అని చెప్పారు. ఈ ఒక్క వృత్తాంతం మహబూబ్ సుభాన్ స్వామి దయాద్ర హృదయానికి నిదర్శనం. ఆర్తితో ఆశ్రయించిన వారి సమంజసమైన కోరికలు తీర్చడానికి తమ తపోశక్తిని ధారపోసి వారి తరపున సృష్టికర్తను ప్రార్థన చేసి వారి కోరికలను తీర్చడం అనేది గురువుకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయనను పీరానే పీర్ అంటారు. 1964లో ఏలూరు నుంచి భార్యాభర్తలు ఇరువురు దర్బారు నగరం వచ్చారు. వారి వద్ద ఉండే బంగారు వడ్డాణాన్ని మాతాజీకి ఇవ్వాలని భర్త ఉద్దేశం. ముమ్మిడివరం బాలయోగికి ఇవ్వాలని భార్య ఉద్దేశం. 4 సంవత్సరాలుగా వారి మధ్య ఆ వివాదం జరుగుచుండేది. చివరగా మాతాజీకే ఇవ్వాలని నిర్ణయించుకుని మాతాజీని అడిగారు. ఆమె వెంటనే బంగారు ఆభరణాలు మాకెందుకు అని తిరస్కరించారు. భార్యాభర్తలు కడపలో ఉన్న స్వామీజీ వద్దకు వెళ్ళి వారిని అడిగారు. మాతాజీ ప్రకృతి స్వరూపిణి, ఆమె నిరాకరించిన తర్వాత నాకెందుకు అని స్వామి అన్నారు. వారికే స్వామీజీ ఇలా చెప్పారు, మాతాజీ ముక్తికాంత, ఆదిశక్తి ప్రతిరూపం అని. మనస వాచ కర్మణ మాతాజీ స్వామీజీలు అభేద రూపాలు. 1965-66 ప్రాంతంలో ఒక సంవత్సరం పెద్ద కరువు వలననో పాకిస్తాన్తో యుద్ధం వలననో బియ్యం ధర చాలా పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి నాడు దర్గాలో 3 రోజులు ఉరుసు ఉత్సవం జరుగుతుంది. దానికి భక్తులు అసంఖ్యాకంగా వస్తారు. వచ్చిన వారందరికీ స్వామీజీ మాతాజీలు భోజనం పెడతారు. కరువు వల్ల మాతాజీ బంధువు ఒక ఆయన, ఈ సంవత్సరం కూడా భక్తులకు భోజనాలు పెడతారా అడిగాడు. దానికి మాతాజీ ఇచ్చిన జవాబు, ఒక్కొక్క బియ్యపు గింజ ఒక్కొక్క రూపాయి అయినా భోజనాలు పెట్టడం మానము అని. మాతాజీ దృఢ సంకల్పానికి, కార్యదీక్షకు ఈ జవాబు చక్కని ఉదాహరణ. మరొక సంవత్సరం నీలకంఠరావుపేటలో అగ్ని ప్రమాదం సంభవించింది.
చాలామంది ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైనారు. వారు మాతాజీ వద్దకు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు. మాతాజీ వారందరినీ ఓదార్చి ఒక్కొక్క కుటుంబానికి 10 సేర్ల బియ్యం, 50 రూపాయల రొక్కం ఇచ్చి పంపారు. మరుసటి రోజు ఉగాది పర్వదినం. భోజనాలకు బియ్యం కావాలి. మాతాజీ అవేవీ ఆలోచించలేదు. కష్టాల్లో ఉన్నవారిని ఎలా ఆదుకోవాలనేదే ఆమె తపన, ధ్యాస. ఉదారత్వానికి, త్యాగశీలతకు, సానుభూతికి మాతాజీ మరో పేరు. సుమారు 1965-70 సంవత్సరాల మధ్యలో జరిగిన కొన్ని అంశాలు. కడప జిల్లాలోని చెన్నూరు సమీపంలోని పల్లెలో కొండారెడ్డి అనే ఒక అవధూత ఉండేవారు. ఈయనకు దర్గా స్వామివారికి మంచి మైత్రి సంబంధం ఉండేది. కొండారెడ్డి గారు దర్గా వద్ద ఆశ్రమానికి వచ్చిపోయేవారు. ఆయనకు పొగ తాగే అలవాటు ఉండేది. స్వామి సమక్షంలో ఆయన గుప్పున పొగ తాగుతున్నప్పుడు ప్రక్కనున్న భక్తులు స్వామివారితో, ఇదేంటి స్వామి మీ ముందరే ఇలా తాగుతున్నారు అని అడిగితే, పర్వాలేదు నాయనా, ఆయనకు ఇష్టం ఉన్నట్లు ఉండనివ్వండి అని చెప్పేవారు. అదే సమయంలో ఎప్పుడైనా అమ్మయ్య గారు అటుపక్కగా వస్తే కొండారెడ్డి గారు సిగరెట్టును గబుక్కున ఆర్పేసి అమ్మయ్యకు దండం పెట్టి, అమ్మా జగన్మాత అనేవారు. వయస్సులో కొండారెడ్డి గారు దర్గాస్వామి కన్నా కొంచెం పెద్దవారు. 1971లో సంపూర్ణ రామాయణం సినిమా విడుదల అయిన కాలంలో ఒకసారి కొండారెడ్డి గారు స్వామితో ఆశ్రమంలో ఉండగా కడప వెళ్ళి సినిమా చూద్దామని చెప్పారు. ఆశ్రమం నుండి బస్సు ఎక్కవలసిన మెయిన్ రోడ్డుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొండారెడ్డి గారు తమ విద్యతో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు కలిగించి జడివాన కురిపించినారు. ఇంత వానలో ఆయన తడవకుండా క్షణాలలో మెయిన్ రోడ్డుకు వచ్చి బస్సు ముందు ద్వారం నుండి ఎక్కారు. అప్పట్లో బస్సులకు 2 ద్వారాలు ఉండేవి. బస్సు కండక్టర్తో, మా అబ్బాయి వస్తున్నాడు, బస్సు నిలబెట్టు అని చెప్పారు. ఆ కండక్టరు, మీ అబ్బాయి ఎప్పుడో వచ్చి బస్సులో వెనుక నుండి ఎక్కి కూర్చున్నాడు అన్నారు. కొండారెడ్డి గారు బస్సులో వెనక్కి వెళ్ళి చూడగా దర్గాస్వామి వారు కూర్చుని నమస్కారం చేశారు. కడప జిల్లా కమలాపురం సమీపంలోని పైడికాలువ గ్రామం నుండి నాయిశెట్టి గారు స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఈయన ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వ్యక్తి. ఆశ్రమంలో ఉన్నప్పుడు భక్తులందరూ స్వామి సమక్షంలో కూర్చొని ఉంటే నాగిశెట్టి గారు వీరందరికీ కొంచెం దూరంగా కూర్చొని ఉండేవారు. ఎవరైనా నాగిశెట్టి గారిని, అదేమిటయ్యా స్వామి అక్కడ కూర్చొని ఉంటే నువ్వొక్కడే దూరంగా ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే, ఆయన దృష్టిని మన మీదకు మరల్చేంత అవసరం ఏముంది అనేవారు. కాలాంతరంలో ఆయనకు అంత్యఘడియలు సమీపించినాక ఆయన కుటుంబ సభ్యులతో తనను ఇంటి ప్రక్కనున్న స్థలంలో సమాధి చేయమని చెప్పి కాలం చేశారు. ఇది గ్రామస్తులకు ఆమోదయోగ్యం కాక వారు రచ్చ చేసినారు. స్వామి పైడి కాలువకు వెళ్ళి వారిని విచారించి సమ్మతింపజేశారు. ఆయన్ని అక్కడ సమాధి చేసినాక స్వామి గ్రామస్తులకు, మీకే కష్టం వచ్చినా ఈయన సమాధి చుట్టూ తిరగండి, సమస్యలు తీరుతాయి అని చెప్పారు. స్వామి తల్లిగారు కాలం చేయటం వల్ల తమ తమ్ముళ్ళిద్దరికీ స్వామి, అమ్మయ్య వాళ్లే దగ్గరుండి వివాహం చేయించారు. తర్వాతి కాలంలో వారికి పిల్లలు పుట్టినారు. ఈ పిల్లలు చిన్న వయసులో ఎప్పుడైనా దర్గాకు వచ్చినప్పుడు సరదాగా ఆడుకుంటుండేవారు. స్వామివారు దర్గాల్లో ప్రశ్న చెప్పి తిరిగి ఆశ్రమంలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఉగ్రంగానూ కొన్నిసార్లు శాంతంగానూ ఉండేవారు. సమయానుకూలంగా అది గ్రహించి అమ్మయ్య పిల్లలతో శాంతంగా ఉంటే నాయనా పెద్ద స్వామి వస్తున్నాడు అని, ఉగ్రంగా ఉంటే చిన్న స్వామి వస్తున్నాడు అని హెచ్చరించేవారు. దానికి అనుగుణంగా పిల్లలు మసులుకునేవారు. ఆ కాలంలో స్వామి దయ్యాలు, భూతాలు పట్టిన వారు వస్తే వదిలించేవారు. వాటిని వదిలించే సందర్భంలో స్వామివారు ఉగ్రంగా ఉండేవారు. ఆ సంవత్సరాలలో స్వామివారు దేవీ నవరాత్రులు వస్తే 9 రోజులు ఎక్కడా బయటికి వెళ్లకుండా ఆశ్రమంలోనే ఉండేవారు. 9 రోజులు ఉపవాసం ఉండి కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. స్వామివారు శ్రీవిద్యా ఉపాసకులు. స్వామివారు ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు వేసుకోవటానికి ఇష్టపడేవారు కాదు. శరీరానికి ఎంత అనారోగ్యం వచ్చి కష్టపడినా దానిని ఓర్పుతో తగ్గేదాకా భరించేవారు. 1962లో స్వామి కడపకు వెళ్ళినప్పుడు అమ్మయ్య ఒకరోజు ఆశ్రమం ముంగిట ఒక అశ్వత్థ వృక్షాన్ని నాటినారు. కొంతకాలం తర్వాత ఆ అశ్వత్థ వృక్షం ప్రక్కనే స్వామి ఒక వేప చెట్టును నాటినారు. 1974లో ఆ రావి చెట్టుకు వేప చెట్టుకు స్వామి, అమ్మయ్యలు 3 రోజులు వివాహం జరిపించారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా వాటి మూలంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం నెయ్యితో దీపం పెడతారు. వాటిని అమ్మ ప్లస్ అయ్య, అమ్మయ్యగా భావించి భక్తులు వాటికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. భక్తులందరూ మాతాజీని అమ్మయ్య అని పిలిచేవారు. అశ్వత్థనారాయణునికి ప్రదక్షిణలు చేయటం వల్ల భక్తులకు ఆటంకాలు తొలగి అనుకున్న పనులు సఫలంగా జరుగుతాయి. ఆశ్రమ నిర్మాణ సమయంలో ఈ అశ్వత్థనారాయణుని కొమ్మ ఒకటి అడ్డుగా ఉంటే దాన్ని కొట్టించినారు. 1970 ప్రాంతాలలో దర్గాల వద్ద ఒక గర్భవతి స్త్రీ వచ్చి ఉంటుండేది. ఆమెకు కలగబోయే బిడ్డకు జ్ఞానాన్ని ప్రసాదించి
తదనంతరం ఆశ్రమ విషయాలు ఆ బిడ్డకు అప్పగించాలని అమ్మయ్య గారు తలచారు. ఈ సంకల్పంతో అమ్మయ్య గారు ఒక రొట్టెను తయారు చేశారు. ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానే నారాయణ జపం వలన జ్ఞానం కలిగినట్లు ఆ గర్భవతి చేయి రొట్టె తినిపించడం ద్వారా ఆమె కడుపులో ఉన్న బాబుకు జ్ఞానం ప్రసాదించాలని అమ్మయ్య గారు సంకల్పించారు. ఆ రొట్టె ఆమెకి ఇవ్వాలని దానిని ఒక కవరులో చుట్టి దానిపై ఇంకొక కవరు తొడిగి దానిపై మరలా ఒక కాగితం చుట్టి బొడ్డులో దోపుకునే డబ్బు సంచిలో పెట్టుకున్నారు. ఇదంతా చూస్తూ ఉన్న స్వామివారు నవ్వుతూ ఏమిటి అని అడుగగా అమ్మయ్య వివరించారు. అప్పుడు స్వామి నవ్వుతూ, అలా నీవు అనుకున్నట్టు ఏమీ జరగదు, దాన్ని నీ నుండి కడప స్వామి తీసుకుని తింటారు చూడు అన్నాడు. కొద్దిసేపటికి కడపలో దిగారు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ దిగిన వెంటనే కడపస్వామి వచ్చి దోపుకున్న సంచి పట్టుకొని విడువలేదు. అప్పుడు అమ్మయ్య గారు దర్గా స్వామివారి వైపు చూడగా ఆయన పకపక నవ్వుతూ, నీవు ఆ రొట్టెను ఆయనకి ఇవ్వక తప్పదు, లేకుంటే ఆయన ఇక్కడి నుండి కదలరు అని చెప్పగా అమ్మగారు ఆ రొట్టె కడపస్వామి వారికి ఇచ్చేశారు. ఆయన ఆ రొట్టె తిని వెళ్ళిపోయారు. దీని గురించి దర్గాస్వామి చెబుతూ, కడపస్వామి అలా రొట్టెను స్వీకరించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించారు అని అన్నారు. మనం తినే ఆహారం హృదయపూర్వకమైన నామస్మరణతో తయారు చేస్తే ఆ ఆహారం తిన్నవారికి భక్తి శ్రద్ధలు అబ్బుతాయని, సత్వగుణం వృద్ధి అగుతుందన్నది సందేశం. నామస్మరణతో చేసిన ఆహారం అంటే భగవంతునికి ఎంతో ఇష్టం. ఆ తర్వాత కొంతకాలానికి ఆ గర్భవతికి మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని బాబు అని ముద్దుగా పిలుచుకొని అల్లారు ముద్దుగా అమ్మయ్యగారే పెంచారు. స్నానం చేయించడం మొదలు అన్నీ అమ్మయ్యగారే స్వయంగా చేసేవారు. పిల్లవానికి తగురీతిగా విద్యాబుద్ధులు గరిపి విద్యావంతుని చేసినారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత స్వామివారే చీటీ వ్రాసిచ్చి బ్యాంకులో ఉద్యోగం వేయించారు. కొన్నాళ్లకు అతను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతానని చెప్పి ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు. అతను లౌకికమైన విషయాలలో పడిపోయాడు కానీ ఎంత చెప్పినా సరే అదృష్టం లేక జ్ఞానం అవ్వలేదు. అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు చేసే భగవంతుని సేవ వలన పుట్టబోయే బిడ్డ సంస్కారం తేలికగా మారగలదని, పుట్టిన తర్వాత చేసే దాని ఫలితం కష్టతరమని మనం గుర్తించాలి. 1988 ప్రాంతాలలో స్వామివారు కొట్టాలలో నివసిస్తుండగా ఒకసారి దర్గా వద్ద ఉన్న కోతులు వచ్చి చాలా అల్లరి చేసినాయి. స్వామివారు ఎంత ప్రయత్నించినా అవి తగ్గలేదు. ఇది దర్గాలలో ఉన్న గురువుల ఆజ్ఞగా భావించి దర్గాకు వాయువ్యంగా ఉన్న మహబూబ్ సుభాన్ స్వామి ప్రక్కగా ఉన్న భూమి కొనుగోలు చేసి అనంత కళ్యాణ మండప ఆశ్రమ నిర్మాణం జరిపించినారు. ఆశ్రమానికి ఈశాన్యంలో ఒక బావిని త్రవ్వించారు. ఈ బావిలో నీరు మధురంగా ఉండి ఆశ్రమ అవసరాలన్నిటినీ తీరుస్తుంది. అప్పటి నుండి స్వామి అమ్మయ్యలు ఆ కళ్యాణ మండపంలో నివసించసాగినారు. ఈ సంవత్సరాలలో స్వామివారు భక్తుల ఇండ్లకు కూడా వెళ్ళి వారికున్న సమస్యలు తీర్చారు. అనంత కళ్యాణ మండపంలో చాలామందికి వివాహాలు, ఉపనయనాలు, నామకరణాలు, అన్నప్రాసనలు, విద్యాభ్యాసాలు, షష్ఠిపూర్తి కార్యక్రమాలు స్వామి తమ సొంత ఖర్చు మీద చేయించినారు. 1992లో ఒకరోజు ఒక దుస్సంఘటన జరిగింది. ఆ రోజు మాతాజీ స్వామివారితో, స్వామి ఈరోజు నాకేదో జరగబోతోంది అని అన్నారు. స్వామి లేదు లేదు, అది నా వెంటపడింది, నాకే వస్తుంది అన్నారు. అయినా ఆ రోజు స్వామివారు మాతాజీ వెంటనే ఉన్నారు. సాయంకాలం మాతాజీ ఆవు దగ్గర పాలు తీస్తున్నారు. ఉన్నట్టుండే ఆవు మాతాజీని కాలుతో తన్నింది. మాతాజీ కింద పడ్డారు. అప్పుడు స్వామీజీకి ఒక నల్లని ఆకారం కనిపించింది. వెంటనే స్వామీజీ మాతాజీ వీపుపై ఒక దెబ్బ వేసి, నేనుండగా నీవెట్లా వస్తావు అని అన్నారు. మాతాజీ, స్వామి అది వచ్చింది పోయింది, నా కాలు కీలు తొలగింది, లేపండి అని చెప్పారు. చూడగా మాతాజీకి తుంటి ఎముక విరిగిపోయింది. 2 సార్లు కాలికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత స్టిక్ స్టాండ్ సహాయంతో నడుస్తూ ఉండేవారు. అప్పటి నుండి మాతాజీ పక్కకు ఒత్తిగిలి పడుకోవడం వీలు పడక వెల్లిగిలా పడుకునేవారు. 1998లో మద్రాసులో 3వసారి ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఏ సహాయం లేకుండా నడవగలిగినా మునుపటిలాగా నడవలేకపోయారు. పైగా మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉండేవి. 1996లో పవని నిర్మలా ప్రభావతి అనే సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత్రి, ఆమె భర్త పవని శ్రీధర్రావు ఒక పర్యాయం ఆశ్రమాన్ని దర్శించారు. ఆ రాత్రి నిద్ర చేసి మరుసటి ఉదయం అనంత కళ్యాణ మండపంలో కూర్చొని ఉన్నారు. ఇంతలో మాతాజీ కుర్చీలో కూర్చొని ఉండగా స్వామీజీ ఒక బిందెతో ఆమె శిరస్సు మీద ధారగా నీళ్లు పోస్తున్నారు. మాతాజీ మెల్లగా తమ చేతులతో తమ కాళ్లను, చేతులను రుద్దుకుంటున్నారు. స్నానమైనాక అమ్మయ్య గారు చీర మార్చుకుని వాకర్ సహాయంతో మంచం వద్దకు వచ్చి కూర్చున్నారు. ప్రభావతి గారు ఈ దృశ్యాన్ని చూచి ఆమె భర్తకు చెప్పారు. శ్రీధర్రావు గారు నవ్వి, ఇది ఎన్నో ఏళ్లుగా జరిగే దృశ్యం అయి ఉంటుంది అన్నారు. 1998లో దర్గాలోని సిద్ధపురుషుల కోరిక మేరకు శ్రీ సమర్థ సద్గురు దర్బారు షిరిడీ సాయినాథుని మందిర ప్రతిష్టాపన జరిగింది.
జూన్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగినాయి. సాయినాథుని పంచలోహ విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠించినారు. ఈ నీలకంఠరావుపేట దర్గా క్షేత్రానికి సద్గురు హజరత్ శ్రీ దర్బార్ అలీషావలి క్షేత్రాధిపతి, శ్రీ సమర్థ సద్గురు దర్బార్ షిరిడీ సాయినాథుడు క్షేత్రపాలకుడు అని స్వామి ఒక సందర్భంలో చెప్పాడు. స్వామి ప్రతిరోజు దర్గాల దగ్గరికి కానీ దర్బార్ సాయి మందిరంలో ఆరతికి వెళ్ళేటప్పుడు కానీ ఆశ్రమం హాలు బయటకు వచ్చే ముందర తప్పకుండా అమ్మయ్యతో, అమ్మయ్య దర్గాల దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పిన తర్వాతనే వెళ్ళేవారు. ఆ కాలంలో స్వామి మధ్యాహ్న ఆరతికి వచ్చిన భక్తులు ఎవరైనా పూలదండ తెస్తే దర్బార్ సాయినాథునికి వేసేవారు. వచ్చిన వారేమైనా పదార్థాలు తెస్తే స్వామి ఎన్నడూ తీసుకునేవారు కాదు. వారినే స్వయంగా తమ చేత్తో మిగిలిన భక్తులకు పంచమని చెప్పేవారు. మధ్యాహ్నారతికి ఉన్న భక్తులను ఆశ్రమంలో తప్పకుండా భోజనం చేసి వెళ్ళమని చెప్పేవారు. మందిర ప్రతిష్టాపన తర్వాత ఒకసారి మందిరంలో ఒక తెల్లటి సర్పం వచ్చి చాలా రోజులు ఉన్నది. అది భక్తులెవ్వరినీ ఏమీ చేయలేదు. అన్ని రోజులు స్వామి భక్తులు యథావిధిగా ఆరతులు, భజన, సత్సంగాలు జరిపినారు. ఈ సర్పాన్ని చాలామంది భక్తులు చూచారు. సాధారణంగా తెల్లటి సర్పాలు కనపడటం చాలా అరుదు. వీటిని దేవతా రూపాలుగా భావిస్తారు. దర్బార్ సాయినాథుని ప్రతిష్ఠ తర్వాత సాయినాథునికి ఒక వెండి కిరీటం చేయించినారు. ఆ కిరీటం మీద పడగతో నాగేంద్రుని ప్రతిమ ఉంది. దానిని ఒక గురువారం దర్బార్ సాయినాథునికి అలంకరించారు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి, దసరా పండుగ రోజు మందిరంలో ఆరతికి స్వామి తర్వాత భక్తులందరూ మందిరంలోనికి వచ్చారు. మందిరంలో ఒక పెద్ద నాగుపాము ఉంది. అది ఒకచోట స్థిరంగా కూర్చుని మెల్లగా తలాడిస్తూ ఉన్నది. భక్తులందరూ సంభ్రమాశ్చర్యాలతో ఆరతి చేశారు. ఆ పాము భక్తుల సంచారం గమనించి మాత్రం భయపడలేదు. యథావిధిగా గురువారం జరిపే మెరవణి ఉత్సవం దాకా ఆ పాము అట్లే ఉన్నది. సాయంత్రం మందిరం వారు 4 వాకిళ్లు తెరిచి మెరవణికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మయ్య గారు, అమ్మ భక్తులు భయపడుతున్నారు, ఇంక పోమ్మా అని చెప్పారు. అమ్మయ్య గారు చెప్పిన కొద్దిసేపట్లో అంతమంది భక్తులు 4 వాకిళ్ల వద్ద ఉండగా వారు గమనించేలోపే ఆ పాము కనపడలేదు. వెళ్ళిపోయిందా లేక అదృశ్యమైందా? 2000 సంవత్సరం తర్వాత ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న ఇప్పటి వంటశాల మరియు భోజనశాలను స్వామి దగ్గరుండి కట్టించినారు. 2002లో ఆశ్రమానికి అనుబంధంగా ఉచిత రెసిడెన్షియల్ పాఠశాల స్థాపించినారు. దర్బార్ నగరంలో కళ్యాణ మండపం హాలు వెనుక ఈ స్కూల్ భవనం నిర్మింపబడింది. 2 అంతస్తులు కలిగిన ఈ భవనంలోని ప్రతి అంతస్తులో 12 తరగతి గదులు, ఒక ధ్యాన మందిరం ఉన్నాయి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూలుకు ప్రభుత్వ గుర్తింపు ఉన్నది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచిత మధ్యాహ్న భోజనం పెడతారు. స్కూల్ బస్సు చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులను తీసుకొస్తుంది. సాయంత్రం మరలా ఇంటి వద్ద విడిచిపెడుతుంది. సాధారణంగా అమ్మయ్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మయ్య గారి వెంట 3 లేక 4 మహిళా భక్తులు ఉండేవారు. అయితే 2004 మే నెలలో నెల్లూరు జయశ్రీ గారింటికి స్వామి, అమ్మయ్య వెళ్ళినప్పుడు అమ్మయ్యతో పాటు ఎవ్వరూ లేరు. ఈ విషయం అమ్మయ్యని అడిగితే అమ్మయ్య, జయశ్రీ, ఇక మీద నాకెవ్వరితో అవసరం లేదు. నేను నెల్లూరు రావడం ఇదే చివరిసారి. ఇక మీద స్వామి ఒక్కరే వస్తారు అని చెప్పారు. తర్వాత విశ్రాంతి తీసుకుని సాయంత్రం కడపకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అమ్మయ్య గారి నిర్యాణ వార్త విన్న జయశ్రీకి అమ్మయ్య అన్నాడు అన్నమాట అంతరార్థం అప్పుడు అవగతమైంది. మద్రాసు వాస్తవ్యులు గోవర్ధన్ గారు స్వామి భక్తులు. వారు చెన్నైలో విల్లివాకంలో సాయిబాబా మందిరం కట్టించారు. విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం దగ్గరలో లేనందున షిరిడీ సాయి పటం పెట్టి సత్సంగం జరపాలని సంకల్పించి దానికి స్వామివారిని ఆహ్వానించారు. సెప్టెంబర్ 5వ తేదీన స్వామీజీ, అమ్మయ్య మద్రాసు వచ్చారు. కార్యక్రమానికి వచ్చిన భక్తుల్లో ఒక డాక్టర్ దంపతులు మాతాజీకి పాద నమస్కారం చేస్తూ ఆమె పాదాలు వాచి ఉండటం చూశారు. మాతాజీని తమ నర్సింగ్ హోమ్కు తీసుకొని పోయి పరీక్ష చేసి పంపుతామని స్వామీజీ అనుమతితో తీసుకొని వెళ్ళారు. 2 రోజులు తమతో ఉంచుకొని పరీక్షలు చేసి పాదానికి మోకాళ్లకు మధ్య ఎముక మరలా విరిగి సద్గురు కృప వలన అతుక్కొనిందని వారు స్వామివారికి చెప్పారు. ఆ తర్వాత స్వామీజీ, మాతాజీలు దర్బారు నగరం వచ్చేశారు. మద్రాసులో నర్సింగ్ హోమ్ మొత్తం ఏసీ చేసి ఉండటం వలన మాతాజీకి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి ఆయాసం వచ్చింది. మాతాజీ అక్కడ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. సెప్టెంబర్ 9వ తేదీ గురువారం అయినందున మాతాజీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథునికి నైవేద్యం యథావిధిగా చేసి పెట్టారు. మాతాజీ ఆ రోజు ఆహారం ఏమీ తీసుకోలేదు. ఆయాసం వలన గుండెలో నొప్పి వచ్చింది. తరువాత రాత్రి 10 గంటలకు మాతాజీకి మూత్ర విసర్జన కానందున నొప్పి, ఆయాసం ఎక్కువైనాయి. స్వామీజీ సంకల్ప బలం వలన 11 గంటలకు అన్నీ సర్దుకున్నాయి.
అయితే ఉదయం 5 గంటలకు మరలా ఆయాసం ఎక్కువైంది. రాయచోటిలోని డాక్టర్ బయ్యారెడ్డి గారికి ఫోన్ చేయగా వారు 6 గంటలకు వచ్చి స్వామీజీ వారి అనుమతితో మాతాజీని రాయచోటికి తీసుకుని వెళ్ళారు. మాతాజీ ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడం అదే ప్రథమం. రాయచోటిలో చికిత్స చేసిన తర్వాత ఆయాసం కొద్దిగా తగ్గింది. అప్పుడు మాతాజీ కొద్దిగా ఇడ్లీ తిన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మరలా గుండెలో నొప్పి రాగా డాక్టర్లు ఆమెను కడపకు తీసుకెళ్లాలని నిశ్చయించారు. అయితే స్వామి అనుజ్ఞ లేనిదే తానెక్కడికి రానని ఫోన్ చేసి వారి అనుజ్ఞ తీసుకున్నారు. రాయచోటి నుండి కడపకు కారులో వెళ్తూ దారిలో రామాపురంలో ఆగారు. ఆ సమయానికి చాలా పెద్ద వర్షం పడింది. ఆశ్రమం నుండి స్వామి టీవీ సుబ్రహ్మణ్యం గారి ద్వారా 2 పుస్తకాలు అమ్మయ్య గారికి పంపారు. తర్వాత కారు కడపకు వెళ్ళిపోయింది. కడపలో మాతాజీ రాత్రి 12 గంటలకు రాయచోటి సత్యమయ్య గారితో దర్గాలో 1 లోటా పాలు 1 లోటా నీళ్లు పెట్టిరా అన్నారు. ఆ మాటల అంతరార్థం అప్పుడెవరికీ అవగతం కాలేదు. దర్గాలో పాలు నీళ్లు పెట్టడం అంటే స్వామివారికి ప్రతిదినము మర్చిపోకుండా 1 గ్లాసు పాలు 1 గ్లాసు నీళ్లు ఇవ్వడం. అందువలన స్వామీజీ అప్పటి నుండి వారంలో 2 రోజులు అశ్వత్థ వృక్షం వద్ద 1 గ్లాసు పాలు 1 గ్లాసు నీళ్లు పోస్తారు. మాతాజీ మాటల అంతరార్థం ఆ విధంగా ప్రకటమైంది. తెల్లవారుజామున 3 గంటలకు మాతాజీకి ఆయాసం ఎక్కువైంది. బీపీ తగ్గిపోయింది. తాను సద్గురువు సన్నిధికి పోయే సమయం ఆసన్నమైందని అవగతమైంది. వెంటనే చిన్ముద్రతో ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు. ఉదయం 7:45 మాతాజీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని నిరంతర సన్నిధికి చేరుకున్నారు. ప్రకృతి పురుషులు మరలా ఏకమైనారు. ఆనాడు శనివారం, సెప్టెంబర్ 11, 2004 శ్రావణ బహుళ ద్వాదశి. ఆ రోజు శ్రావణ మహోమంలో ఆఖరు శనివారం. మాతాజీ ఆవిర్భావం కూడా శ్రావణ మాసం ఆఖరు శనివారం నాడే. మహాత్ములకు జనన మరణాలు అభేదం. అమ్మయ్య గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆశ్రమం నుండి టీవీ సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తే వానలు పడుతున్నాయా అని విచారించారు. అమ్మయ్య సమాధి చెందిన వారంలో బ్రహ్మాండమైన వానలు కురిసినాయి. 1-2 వానలకే దర్గా వద్ద ఉన్న చెరువు పూర్తిగా నిండింది. అమ్మయ్య గారిది జలతత్వం. అమ్మయ్య గారు శరీరం విడిచి వెళ్ళినందుకు సంకేతంగానేమో ప్రకృతి కూడా ఈ విధంగా స్పందించిందనిపిస్తుంది. శనివారం ఉదయం 6 గంటలకు డాక్టర్ బయ్యారెడ్డి గారు, ఆయన భార్య డాక్టర్ సంగమ్మ గారు దర్బార్ నగరం వచ్చి స్వామివారిని వెంటనే కడపకు రావలసిందిగా అభ్యర్థించారు. త్రికాలజ్ఞాని అయిన స్వామివారు వారి అభ్యర్థనను మన్నించలేదు. ప్రతిదీ సర్వేశ్వరుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు. మీరు వెళ్ళిరండి అని వారితో స్వామి అన్నారు. ఆ సమయానికి ఆశ్రమంలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు కడప వెళ్ళి అమ్మయ్య గారిని చూస్తానని ప్రార్థించగా స్వామి అనుమతించి, నాయనా అమ్మయ్యను జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పారు. మాతాజీ నిర్యాణ సమయం అప్పటికింకా 1 గంటకు పైగా ఉన్నది. డాక్టర్లు కడపకు వెళ్ళిపోయినారు. ఉదయం 10 గంటలకు మాతాజీని గోవర్ధన్ గారి కారులో కూర్చోబెట్టుకొని దర్గాకు తీసుకొని వచ్చారు. అమ్మయ్య ముఖంలో దివ్యకాంతి ఏ మాత్రం తగ్గలేదు. సరికదా, మరింత దేదీప్యమానంగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది. మధ్యాహ్నం 1 గంట వరకు నాడి ఆడుతూనే ఉన్నది. అనంత శాంతి నైర్మల్యాలు ఆమె ముఖంలో భాసిస్తుండటం భక్తులు అంతటి విషాదంలో కూడా అత్యంత ఆశ్చర్యంగా గమనించారు. ఆ రోజు వరకు మాతాజీ స్వామీజీలు భౌతికంగా ఇద్దరు, ఆత్మపరంగా ఒక్కరు. ఆ రోజు నుండి భౌతికంగా ఆత్మపరంగా కూడా ఒక్కరే. అంతకుముందు మాతాజీని అమ్మయ్య అనేవారు. అమ్మ ప్లస్ అయ్య. ఇప్పుడు స్వామివారే అయ్య ప్లస్ అమ్మ అయినారు. ద్వైతం మరలా అద్వైతమైంది. ఓం తత్సత్. మాతాజీ నిర్యాణ వార్త తెలియగానే భక్తులు 100, 1000 దర్బారు నగరం చేరుకున్నారు. అందరిలోనూ విషాదం. అందరి హృదయంలోనూ ఎవరూ ఎప్పటికీ తీర్చలేని వెలితి. అత్యంత విలువైనదేదో కోల్పోయామన్న వేదన. భక్తులకు చివరి దర్శనార్థం అమ్మ భౌతిక శరీరాన్ని సమాధి మందిరానికి ముందున్న హాలు మధ్యలో ఉంచారు. ఆ సమాధి మందిరం చాలా సంవత్సరాల క్రితమే 1960లో మాతాజీ కోరి నిర్మింపజేసుకున్నది. సర్వసంగ పరిత్యాగి, రాగద్వేషాతీతుడు అయిన స్వామీజీ శోకతప్త హృదయులైనారు. మహాత్ములు భావోద్వేగాలకు అతీతులే. అయితే శుష్క హృదయులు కాదు, ఆర్ద్ర హృదయులే. రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, షిరిడీ సాయి కానీ సన్నిహితులు మరణించినప్పుడు విలపించిన వారే. అది వారి ప్రేమానురాగాలకు నిదర్శనమే కానీ మరొకటి కాదు. మాతాజీ శరీరాన్ని ఆదివారం సెప్టెంబర్ 12, 2004 నాడు సమాధి చేయాలని స్వామివారి అనుజ్ఞతో భక్తులు నిర్ణయించారు.
తదనుగుణంగా ఆదివారం ఉదయం 11 గంటలకు మాతాజీ శరీరాన్ని ఆశ్రమ ఆవరణలో గల బావిలోని పవిత్ర జలంతో స్నానం చేయించారు. అమ్మ శరీరం మామూలుగానే ఉన్నది. సాధారణంగా మృత శరీరాలు త్వరగా బిగుసుకుపోతాయి. మాతాజీ శరీరంలో అలాంటిది ఏమీ కనిపించలేదు. తర్వాత శరీరాన్ని పూలమాలలతో అలంకరించారు. భక్తులు వరుసగా వచ్చి అమ్మకు తుది నమస్కారం చేసుకున్నారు. తర్వాత సమాధిలో కుర్చీలో కూర్చోబెట్టి కర్పూరం, విభూది, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు కలిపిన ఇసుకతో సమాధిని నింపి బండతో సమాధిని మూసివేశారు. ఇక మాతాజీ భౌతిక శరీరం మనకు కనిపించదు. అయితే ఆమె ఎక్కడికి పోలేదు. స్వామీజీ మాటల్లో అమ్మ ఇక్కడే ఉన్నది, ఎక్కడికి పోలేదు, నాలోనే ఉన్నది, చూడగలిగిన వారికి ఆమె కనిపిస్తూనే ఉంటుంది. అయితే జ్ఞాననేత్రంతో మాత్రమే. మాతాజీ పరమయోగ శిఖామణి. మరణానంతరం ఆమె శరీరం చెక్కు చెదరలేదు. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు కలిసే ఉన్నాయి. బొటనవేలు పరమాత్మకు, చూపుడు వేలు జీవాత్మకు, మిగిలిన 3 వేళ్ళు త్రిగుణాలకు సంకేతాలు. బొటనవేలు, చూపుడు వేలు కలిసి ఉండటం త్రిగుణరహితమైన జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండటాన్ని సూచిస్తుంది. నిర్యాణం నాటి నుండి అమ్మ సమాధి వద్ద పూజ, కుంకుమార్చన, లలితా సహస్రనామార్చన, భజనలు వగైరా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం యథావిధిగా జరుగుతున్నాయి. అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. నవరాత్రి ఉత్సవంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అన్నింటినీ స్వామీజీ స్వయంగా పర్యవేక్షిస్తారు. సమాధి నుండే మాతాజీ అనేక లీలలు చూపిస్తున్నారు. అంతా మన భక్తి విశ్వాసాల మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మకం ఉన్నవారికి నిర్యాణానంతరం కూడా అమ్మ దర్శనం అనేక విధాలుగా లభించింది. మాతాజీది అద్భుతమైన, అత్యంత మహత్తరమైన పరిపూర్ణ వ్యక్తిత్వం. అయితే తన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, శక్తిని ఏమాత్రం పైకి కనబడనీయకుండా జాగ్రత్త పడేది. భక్తులు అసంఖ్యాకం ఆమె దర్శనానికి వచ్చేవారు. తమ కష్టసుఖాలు, సమస్యలు ఆమెకు విన్నవించుకునేవారు. వారిని ఓదార్చి సమస్యలకు పరిష్కారం సూచించి వారికి మనశ్శాంతిని ప్రసాదించేది. కొంతమందిని స్వామివారి వద్దకే పంపేది. అమ్మ మితభాషిణి. తమ జీవితమే తమ సందేశం అన్నట్లుగా ఉండేది. ఆమె ఏ సందర్భంలోనూ ఎవరిపైనా కోపగించుకోవడం ఎవరూ చూడలేదు, వినలేదు. స్వామి మాటే తన మాట అని భావించి తదనుగుణంగా జీవితాన్ని గడిపిన పతివ్రత శిరోమణి మాతాజీ. అమ్మయ్య, స్వామీజీలు పార్వతీ పరమేశ్వరులలా ఈ జగత్తంతటికి తల్లిదండ్రులు. కామవాసన లేశమైనా లేని పవిత్ర దివ్య దాంపత్యం వారిది. ఆధ్యాత్మిక చింతన, పరోపకారం, దీనజనోద్ధరణ వారి సాంసారిక జీవితం యొక్క లక్ష్యాలు. దర్గాలలో సిద్ధపురుషుల సమాధుల చుట్టూ సిమెంటుతో గచ్చు చేసి మధ్యలో మాత్రం కొద్ది జాగాలో గచ్చు లేకుండా మట్టి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఒక గ్లాస్ పాలు, నీళ్లు పోస్తుండేవారు. అమ్మయ్య సమాధి చెందిన తర్వాత ఆ ప్రదేశంలో ఒక చిన్న వేప చెట్టు అమ్మయ్యకు ప్రతిరూపకంగానా అన్నట్టు మొలకెత్తింది. కొంతకాలం తర్వాత స్వామి దర్గాలలో దీపం పెడుతున్న సమయంలో దేశ సంచారం చేస్తున్న సాధువు లాంటి వ్యక్తి సమాధుల మధ్య పెరుగుతున్న వేప చెట్టు వల్ల సమాధులకు ఇబ్బంది కలుగుతుంది, దాన్ని తీసివేయండి అన్నాడు. దానికి స్వామి, బోల్నేకా నహి, సిర్ఫ్ దేఖ్నేకా, ఇక్కడ మాట్లాడరాదు, జరిగేది చూడాలంతే అని చెప్పారు. 2005 ఆగస్టు 28వ తేదీన స్వామీజీ కడప వెళ్ళారు. అక్కడ రామయ్య గారితో మాట్లాడుతూ, ఇది నాకు పరీక్షా సమయం రా అని చెప్పారు. రామయ్య కథ అర్థం కాలేదు. ఆ మాటలు తలుచుకుంటూ రాత్రి రామయ్య నిద్రపోయారు. కలలో అమ్మ దర్శనం ఇచ్చింది. రామయ్య ఆమెతో, అమ్మ స్వామివారు ఈ విధంగా అన్నారు, దాని అర్థం ఏమిటి అని అడిగారు. మాతాజీ, అది అంతేలే నాయనా, స్వామివారు ఇప్పుడు పునర్జన్మ ఎత్తారు, అందుచేత అలా అన్నారు అని చెప్పారు. దీని వెనుకనున్న కథ. ఒకప్పుడు స్వామీజీ, మాతాజీలు ఈ లోకాన్ని వదలటానికి నేను ముందంటే నేను ముందని పోటీ పడ్డారు. తర్వాత కాలంలో మాతాజీ మాటే నెగ్గింది. ఆమె వెళ్ళిపోయారు. ఆమె స్వామీజీలో లీనమైంది. అదే స్వామివారి పునర్జన్మ. తాను సంకల్పించిన లౌకిక కార్యక్రమాలు పూర్తి చేయటానికి స్వామివారు ఇక్కడే శరీరంతో ఉండిపోయినారు. ఈ విధంగా పునర్జన్మ ఎత్తిన స్వామివారు ఈనాడు మనకు అర్ధనారీశ్వరులే. 2005 ఆగస్టు 31వ తేదీ బుధవారం నాడు ఉదయం 5:30, 7:05 మధ్య అమ్మయ్య సమాధి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మయ్య అష్టాదశ వర్ణాలలోని తన బిడ్డలను పిలిపించుకుందని స్వామి చెప్పారు. అమ్మయ్య గారు సమాధి చెందిన తర్వాత స్వామి చాలా సంవత్సరాలు ఉదయం 8-8:30 మధ్యలో, సాయంత్రం 8-8:30 మధ్యలో ఫోన్ చేసిన భక్తులతో మాట్లాడేవారు. ఆ కాలంలో చాలామంది భక్తులకు స్వామికి ఫోన్ చేసే అలవాటు ఉంది. ఏదైనా కారణం చేత ఫోన్ చేయటం కుదరక తర్వాత ఫోన్ చేసినప్పుడు ఆలస్యమైందేమని స్వామి అడిగేవారు.
వారి కుటుంబ విషయాలు, ఆ వారంలో జరిగిన విశేషాలు స్వామికి చెప్పుకునేవారు. స్వామి ఆశీస్సులతో అనుకున్న పనులు తేలిగ్గా, సానుకూలంగా జరిగేవి. అమ్మయ్య గారు సమాధి చెందిన సమయంలో స్వామి ఉదయం, సాయంత్రం దర్గాలలో భక్తుల సమస్యలకు పరిష్కారం చెప్పేవారు. తర్వాత ఆశ్రమం వాకిలి ఎదురుగుండా ఉన్న మెట్ల మీద కూర్చొని కొంతకాలం చెప్పినారు. తర్వాత చాలా కాలం అమ్మయ్య సమాధి మందిరం బయట ఉన్న మెట్ల మీద కూర్చొని చెప్పినారు. ఆ తర్వాత బాగా వృద్ధులై ఆశ్రమ హాల్లో సోఫాలో కూర్చొని చెప్పారు. 2005 సంవత్సరంలో అమ్మయ్య వార్షిక ఆరాధనోత్సవాలు పూర్తయినాక గణపతి నవరాత్రులు మొదలయ్యే ముందర సెప్టెంబర్ 7వ తేదీన దర్బారు సాయినాథ మందిరంలో దొంగలు పడి మందిరంలో సొత్తులన్నీ ఎత్తుకుపోయారు. స్వామి జరిగిన దానికి మొదట్లో బాధపడ్డారు. స్వామి దొంగిలించిన వారు దర్బారు సాయినాథుని కిరీటాన్ని ముక్కలు చేశారని, చేస్తున్నప్పుడు తమ తలను పగలగొడుతున్నంత బాధగా ఉందని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత, నా సొత్తులు పోయినాయి, నేను తిరిగి తెచ్చుకుంటాను, నీకెందుకు బాధ అని దర్బారు సాయినాథుడు అడిగినట్లుగా చెప్పి ఆయన సొత్తులు ఆయన తెచ్చుకుంటాడని భక్తులను సమాధానపరిచినారు. తర్వాత ఆశ్రమ భక్తులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్టు కచేరీలకి హాజరయ్యి పట్టుదలతో కృషి చేసినాక పోలీసు వారు పోయిన సొత్తుకు సమానమైన బంగారాన్ని వెనక్కిచ్చినారు. ఈ సంఘటన తర్వాత కొంతకాలానికి స్వామివారి 2 కళ్ళల్లో గ్లూకోమా వచ్చి చూపు మందగించింది. భక్తులు చాలా ప్రార్థన చేసినంత మీదట స్వామి పొద్దుటూరు వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక చూపు మెరుగుపడింది. వైద్యం చేసినాక డాక్టర్లు ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకోమని స్వామికి ఇచ్చినారు. స్వామి ఆ నల్ల కళ్ళజోడు చాలా సంవత్సరాలు పెట్టుకున్నారు. 2012 దాకా కూడా స్వామి దర్బార్ సాయి మందిరంలోని 4 హారతులు ఇచ్చినారు. ఊతం కొరకు చెంతనున్న వారి చేయి పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ అమ్మయ్య సమాధి మందిరంలో నమస్కారం చేసుకుని స్వామి మందిరానికి వెళ్ళారు. సాయి మందిరానికి వెళ్ళేవారు. చివర్లో అమ్మయ్య మందిరానికి వచ్చే దారిలో మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. తర్వాత నెమ్మదిగా సేజారతిని భక్తులను నిర్వహించమన్నారు. మరికొంతకాలం తర్వాత సాయంత్రం ఆరతిని కూడా శంకరయ్య గారికి అప్పగించారు. 2012 సంవత్సరంలోనే మధ్యాహ్న ఆరతిని కూడా విరమించుకున్నారు. 17/7/2011 ఆదివారం నుండి 21/7/2011 గురువారం దాకా భక్తులందరూ స్వామికి భీమరథ శాంతి అనగా 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసుకునే ఉత్సవం జరిపించినారు. శ్రీ ఖరనామ సంవత్సరం ఆషాఢ బహుళ షష్ఠి గురువారం 21/7/2011 రోజున మధ్యాహ్నం 12:40కి భక్తుల అభిలాష మేరకు స్వామివారికి కనకాభిషేక శాంతి మహోత్సవం జరిగింది. 11/5/2012 శుక్రవారం నుండి 16/5/2012 బుధవారం వరకు భక్తులు స్వామికి సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవం జరిపించినారు. ఆ రోజు శ్రీ నందననామ సంవత్సరం వైశాఖ బహుళ ఏకాదశి. ఈ ఉత్సవాన్ని 1000 పున్నములు చూసిన వారికి చేస్తారు. సాధారణంగా 1000 పున్నములు చూసిన వ్యక్తిని ముట్టుకుంటే కూడా పుణ్యం కలుగుతుందని విశ్వాసం ఉంది. ఈ ఉత్సవం సందర్భంగా స్వామికి భక్తులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. తల మీద జల్లెడ పట్టి అందులో భక్తులందరూ నీళ్లు పోసి స్వామికి అభిషేకం చేసినారు. నవగ్రహ హోమాలు, ఆయుష్ హోమాలు జరిపించినారు. ఈ ఉత్సవానికి శ్రీపాద వల్లభాపురం శ్రీ గురుతత్వ ప్రచార సంస్థాపకులు స్వామి విఠల్ బాబా గారు కూడా హాజరైనారు. 2016 దాకా కూడా స్వామి చాలా పట్టుదలతో వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో శ్రమపడి సాయి మందిరానికి వచ్చి కాకడ ఆరతి నిర్వహించినారు. తర్వాతి కాలంలో చాలా వృద్ధులై శరీరం సహకరించక విరమించుకున్నారు. 2017 డిసెంబర్ 3 దత్త జయంతి అనగా మార్గశిర పౌర్ణమి. ఈ పుస్తక సంకలనం చేసే సమయానికి స్వామివారు 86 సంవత్సరాల పండు వయసులో కూడా భక్తులకు మార్గదర్శనం చేస్తూ వారిని కాపాడుతూ ఉన్నారు. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమః.